సెకండ్ రోమన్లో సెకండ్ ప్రాబ్లంలో థర్డ్ ప్రాబ్లం, సెకండ్లో థర్డ్ ప్రాబ్లం. ఇది చెప్పబోయే ముందు ఒక మీకు చిన్న తరగతుల్లో వచ్చిన ఒక గమనిక, నోట్ అనేది ఉపయోగపడుతుంది. అది చెప్దాం. నోట్ తెలుగులో గమనిక. If the sum of two angles is 90 degrees, then they are called complementary angles. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని వేటిని అంటారంటే, ఇఫ్ ది సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 degrees, దెన్ దే ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. తెలుగులో పూరక కోణాలు. రెండు కోణాల మొత్తము మొత్తము 90 డిగ్రీలు అయితే ఆ కోణాలను పూరక కోణాలు అంటారు. రెండు కోణాల మొత్తం ఏమైండాలా? 90 డిగ్రీలు అయిండాలి. 90 డిగ్రీల కన్నా సమానమైతే రెండు కోణాల మొత్తము, అప్పుడు ఆ కోణాలను, ఆ యాంగిల్స్ను తెలుగులో పూరక కోణాలు అంటారు, ఇంగ్లీష్లో కాంప్లిమెంటరీ యాంగిల్స్. సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 degrees. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 degrees, దెన్ దే ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇది 70 degrees తీసుకుందాం. ఒక యాంగిల్ 20 degrees. సో ఆర్ దీస్ యాంగిల్స్ కాంప్లిమెంటరీ? ఆర్ దీస్ టూ యాంగిల్స్ కాంప్లిమెంటరీ? ఎస్, దీస్ టూ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ బికాస్ ద సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఈజ్ 90 degrees. ఈ రెండు కోణాలు పూరక కోణాలేనా? పూరక కోణాలే. డెఫినేషన్ ప్రకారం చూడండి, రెండు కోణాల మొత్తము 70 + 20 90 డిగ్రీలు అవుతుంది. వాళ్ళు చెప్పిన నిర్వచనం ప్రకారం ఇది సరిపోతుంది. కాబట్టి దీస్ టూ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈ రెండు కూడా పూరక కోణాలు అవుతాయి ఇచ్చిన నిర్వచనం ప్రకారం. ఎందుకంటే ఇచ్చిన ఈ రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అవుతుంది. వాళ్ళు చెప్పిన నిర్వచనం ఇక్కడ సరిపోతుంది. కాబట్టి ఈ రెండు కూడా పూరక కోణాలు. 70 డిగ్రీలకు 20 డిగ్రీలు పూరక కోణం అవుతుంది, 20 డిగ్రీలకు 70 డిగ్రీలు. దే ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ టు ఈచ్ అదర్. ఆ రెండు కోణాలు కూడా ఒకదానికొకటి పూరక కోణాలు అవుతాయి. సో ఇది డెఫినేషన్, ఇది తెలియాలి. కాంప్లిమెంట్ ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లం మీకు అర్థం కావాలంటే ముందు ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేది ఏంటి అనేది తెలియాలి. అది చిన్న తరగతుల్లో మీకు వచ్చి ఉంటుంది. అప్పుడు మీకు అక్కడ టీచర్ చెప్పింటారు, మీకు గుర్తుండకపోవచ్చు. ఇప్పుడైనా తెలుసుకొని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ప్రాబ్లం వస్తాం. ఏమంటున్నారు? If alpha comma beta are complementary angles, if alpha comma beta are complementary angles, such that b sin alpha is equal to a, then find the value of
వాల్యూ ఆఫ్ sin alpha cos beta, sin alpha cos beta minus cos alpha sin beta minus cos alpha sin beta. తెలుగు మీడియం వాళ్ళు ఆల్ఫా కామా బీటాలు పూరక కోణాలు, ఆల్ఫా కామా బీటాలు పూరక కోణాలు, b sin alpha is equal to a, b sin alpha is equal to a అయితే sin alpha cos beta minus cos alpha sin beta విలువను కనుక్కోండి. కండిషన్ ఏమి ఇస్తున్నారు? ఆల్ఫా కామా బీటా ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, పూరక కోణాలని ఇస్తున్నాడు. ఇంకా ఏం కండిషన్ ఇస్తున్నాడు? బి సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ అని కూడా ఇస్తున్నారు. ఈ రెండు కండిషన్స్ని యూజ్ చేసుకొని నువ్వు దేని వాల్యూ సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా ఈ ఎక్స్ప్రెషన్, ఈ సమాసం యొక్క విలువ కనుక్కోమంటారు. ఇచ్చినది రాసుకున్నాం. గివన్ దట్ ఆల్ఫా కామా బీటా ఆర్ ఇస్తున్నారు వాళ్ళే, అది రాసుకుంటున్నాం మనం, అంతే, ఏం చేయలే. ఇప్పుడు ఇచ్చినది రాసుకుంటున్నాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్. తెలుగు మీడియం వాళ్ళు ఆల్ఫా కామా బీటాలు పూరక కోణాలు అని ఇవ్వబడినది, పూరక కోణాలు అని ఇవ్వబడినది ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చింది రాసుకున్నాం అంతే. ఆల్ఫా కామా బీటాలు పూరక కోణాలని ఇవ్వబడినది. సో ఆల్ఫా కామా బీటా ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్, ఆల్ఫా కామా బీటాలు పూరక కోణాలు అంటే ఆల్ఫా కామా బీటా ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్ ఏమని అర్థము? ఆల్ఫా ఇంప్లైస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఆల్ఫా కామా బీటాలను పూరక కోణాలని ఎప్పుడు అంటారు? మనం ఇప్పుడే నిర్వచనం చెప్పినాం చూడండి. ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ అంటే అప్పుడు ఇక్కడ రెండు యాంగిల్స్ ఏంటి? ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా బీటాల మొత్తం ఏమైందా 90 degrees అయింటేనే వాటిని పూరక కోణాలు అంటాం. పూరక కోణాలు అంటున్నారు కాబట్టి సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఈజ్ 90 degrees అని నిర్వచనం ప్రకారం ఇంప్లాయస్. తెలుగు మీడియం వాళ్ళు అంతే. ఇంప్లాయ్ ఆల్ఫా కామా బీటా పూరక కోణాలు అని ఇవ్వబడినది. ఇంప్లాయస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. దీని నుంచి బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫాను అవతల పంపించుకో. 90 degrees మైనస్ ఆల్ఫా, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకో. బీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees మైనస్ ఆల్ఫా. ఎందుకు ఇది తయారు చేసుకున్నాం తర్వాత చెప్పాలి. నెక్స్ట్ ఆల్సో గివెన్ ఏమి ఇస్తున్నారు? ఆల్సో గివెన్ దట్ బి సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ, బి సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ అని కూడా ఇవ్వబడినది. ఇది కూడా ఇస్తున్నారు. ఆల్ఫా కామా బీటా ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటున్నారు. బి సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ అంటున్నారు. దీని నుంచి సైన్ ఆల్ఫా ఏమో కనుక్కుందాం. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బి అనేది ఏం చేస్తుంది? ఎడమ చేతి వైపు మల్టిప్లై చేస్తుంది, కుడి వైపు పోతే డివైడ్ చేస్తుంది, అంటే ఏ వైపు. దిస్ ఈజ్ నెంబర్ 2 అనుకో, ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండు కూడా మనకు ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తాం కాబట్టి దానిలో పేర్లు పెట్టుకుంటాం. నెక్స్ట్ సైన్ ఆల్ఫా కాస్ బీటా. సైన్ దేని విలువ కనుక్కోమంటున్నాడు? సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. మీరు ఈజ్ ఈక్వల్ అని పెట్టి ఇక్కడే రాసుకుంటూ ఉండి నేను ఇట్లా కింద రాసుకుంటాను.
సైన్ ఆల్ఫా, ఇక్కడ కాస్ బీటా ఉంది, కాస్ బీటా. ఈ బీటా బదులు నేను ఏం చేస్తాను, బీటా బదులు చూడండి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి 90 degrees మైనస్ ఆల్ఫా రాసుకోవచ్చా. ఈ బీటాను ఆల్ఫాలలోకి చేంజ్ చేసుకుంటా. ఎందుకు చేసుకుంటాము ఆల్ఫాలలోకి, బీటాను ఆల్ఫాలలోకి చేంజ్ చేసుకుంటున్నాం. 90 degrees మైనస్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా, బీటాను ముందు ఆల్ఫాలలోకి చేంజ్ చేసుకోండి, తర్వాత చెప్తాను ఎందుకనేది. బీటా ఈజ్ ఈక్వల్ టు 90, ఈడ కూడా బీటా బదులు 90 degrees మైనస్ ఆల్ఫా. చిన్న ఎక్స్ప్రెషన్లో వాళ్ళు ఇచ్చిన సమాసంలో ఏం రాస్తున్నాను నేను, బీటా బదులు 90 degrees మైనస్ ఆల్ఫా రాస్తున్నాను. ఇచ్చిన దాంట్లో 90 బీటా బదులు ఇది రాస్తున్నాను. ఎందుకు బీటా బదులు 90 degrees మైనస్ ఆల్ఫాలలోకి మార్చుకుంటున్నానంటే, మనకు సైన్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా వాల్యూ తెలుసు, అర్థమైందా, సైన్ ఆల్ఫా తెలుసు. అందుకే వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కంప్లీట్గా ఆల్ఫాలలోకి చేంజ్ చేసుకుంటున్నాం, బీటా లేకుండా ఆల్ఫాలలోకి మార్చుకుంటున్నాం. ఎందుకంటే సైన్ ఆల్ఫా వాల్యూ ఇచ్చినప్పుడు దీని ఆధారంగా కనుక్కోవచ్చు. సైన్ ఆల్ఫా కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా ఆడాలి. బేసిక్ కోణం వచ్చినప్పుడు కాస్కి ఏమొస్తుంది, సైన్ ఆల్ఫా. 90 degrees మైనస్ తీటా ఏ పాదంలో ఉంటుంది, మొదటి పాదంలో కాస్కు గుర్తేమొస్తుంది, ప్లస్. ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ ఆర్ పాజిటివ్. మొదటి పాదంలో అన్ని త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు కూడా ధనాత్మకము, ధర్మసత్రం అందరూ ఒకటే. అంటే కాస్కు గుర్తు ఏమొస్తుంది, ప్లస్. ఇక్కడ ప్లస్ రాసినా ఉంటే రాయకపోతే ప్లస్ కాబట్టి అర్థమైందా. నెక్స్ట్ మైనస్ కాస్ ఆల్ఫా, ఇది కూడా అంతే. సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా బేస్ కోణం ఆడ్ యాంగిల్ కాబట్టి సైన్కి ఏమొస్తుంది, ఆడ్ యాంగిల్ వచ్చినప్పుడు 90 మైనస్ తీటా వచ్చి కాస్ వస్తుంది. సైన్కు కాస్, బేస్ కోణం కాబట్టి సైన్కు కాస్ వస్తుంది. 90 మైనస్ తీటా అనేది మొదటి పాద కోణం కాబట్టి మొదటి పాదంలో అన్ని త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు ధనాత్మకం కాబట్టి సైన్ కూడా ధనాత్మకమే. ఆ ప్లస్ కాబట్టి రాసిన ఒకటి రాయడం ఒకటి. సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వైర్ ఆల్ఫా. ఇది ఎక్స్, ఈడ ఎక్సే, ఈడ ఎక్సే. పవర్ ఏమున్నట్లు దీనికి, పవరు సైన్ ఆల్ఫా ఈడ ఎక్స్, బేసెస్ ఈక్వల్, మధ్యలో మల్టిప్లికేషన్ సైన్ ఉంది, పవర్స్ని యాడ్ చేయి, 1 + 1 సైన్ స్క్వైర్ ఆల్ఫా, x to the power of m into x to the power of n సూత్రం ప్రకారం. మైనస్ ఇది కూడా బేసెస్ ఈక్వల్, మధ్యలో మల్టిప్లికేషన్ సైన్ ఉంది, పవర్ 1. సో కాస్ 1 + 1 కాస్ స్క్వైర్ ఆల్ఫా, దట్ ఈజ్ ఈక్వల్ సైన్ స్క్వైర్ ఆల్ఫా మైనస్, ఇక్కడ కాస్ స్క్వైర్ ఆల్ఫా వచ్చింది. కానీ మనకు దేంట్లో తెలుసు విలువ, సైన్లలో తెలుసు, సైన్ ఆల్ఫా తెలుసు. అంటే ఇంకా విలువ తెలియాలంటే మనకి ఇదేమో సరిపోయింది. సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ వేసుకుంటే సైన్ ఆల్ఫా బదులు a/b సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ. ఓకే, a/bనేమో సబ్స్టిట్యూట్ చేస్తాం. కానీ ఇక్కడ కాస్ స్క్వైర్ ఆల్ఫా ఉంది, కాస్ ఆల్ఫా వాల్యూ వాళ్ళు ఇవ్వడంలే. ఏం చేయాలి మనం, దాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలి లెక్కకు. అంటే కాస్కు సైన్కి ఏమైనా సంబంధం ఉందా, కాస్ స్క్వైర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 - సైన్ స్క్వైర్ ఆల్ఫా, కాస్ స్క్వైర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 - సైన్ స్క్వైర్ తీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వైర్ ఆల్ఫా. సో ఈ బ్రాకెట్ మునుపు మైనస్ వస్తుంది చూడండి, మైనస్ వస్తుంది కానీ బ్రాకెట్ పడేసిన, మైనస్ వస్తుందంటే దొంగ బ్రాకెట్ పడేయండి, లేకపోతే కనుక గుర్తులు తప్పేస్తారండి. ఇంకా ఈ మైనస్తో ఈ బ్రాకెట్లోని 2 టర్మ్స్లో మల్టిప్లై చేయాలి, ప్లస్ ఇంటూ మైనస్, -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వైర్ ఆల్ఫా. లేదంటే ఎట్లదంటే చిన్న తరగతిలో టీచర్ బ్రాకెట్కు మునుపు మైనస్ ఉన్నప్పుడు బ్రాకెట్ తొలగిస్తే బ్రాకెట్లో ఉండే పదాల గుర్తులు మారతాయి అని కూడా చెప్పింటారు. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ బ్రాకెట్ మునుపు మైనస్ ఉంటే మైనస్ బ్రాకెట్ తొలగించినాం అనుకోండి, అప్పుడు బ్రాకెట్లో ఉండే పదాల గుర్తులు మారతాయి. ప్లస్ ఉంటే మారదు, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అయింది, మైనస్ ఉంటే ప్లస్ అయింది, దాన్నే ప్లస్ ఇంటూ మైనస్, -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా.
ఈడ ఒక సైన్ స్క్వేర్ ఆల్ఫా ఉంది, ఈడ ఒకటి ఉంది, ఈడ ఒకటి ఈడ ఒకటి. ఎన్నైతే సైన్ స్క్వేర్ ఆల్ఫాలు రెండు ఉన్నాయి. 2 sin square alpha. 2 sin square alpha ఇదే మిగిలిన -1. సో దట్ ఈస్ ఈక్వల్ 2 ఇంటూ ఈ రేషియోకి వచ్చిన స్క్వేర్ హోల్ స్క్వేర్గా రేషియోకి స్క్వేర్ వస్తుందంటే దాన్ని హోల్ స్క్వేర్గా పడే, నీకు క్లియర్గా ప్రాబ్లం ఉంటుంది. -1 దట్ ఈక్వల్ 2 ఇంటూ సైన్ ఆల్ఫా ఏం రాసుకోవచ్చు, 2 ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి బి సైన్ ఆల్ఫా b sin alpha is equal to a. సో sin alpha బదులు ఏం రాయొచ్చు, a/b హోల్ స్క్వేర్ -1. ఇక్కడ sin alpha బదులు a/b రాసిన, ఎక్కడి నుంచి ఫ్రమ్ 2 బ్రాకెట్లో ఫ్రమ్ 2 ఈక్వేషన్ 2 నుండి, అంటే తెలుగు మీడియం వాళ్ళు 2 నుండి రాసుకున్నాను. sin alpha is equal to a/b హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి 2 ఇంటూ a/b హోల్ స్క్వేర్ అంటే ఏ న్యూమరేటర్కి వస్తుంది, డినామినేటర్కి వస్తుంది. a స్క్వేర్ బై b స్క్వేర్, న్యూమరేటర్కి వస్తుంది, డినామినేటర్కి వస్తుంది. హోల్ స్క్వేర్, హోల్ అంటే మొత్తానికి అంటే ఈ బ్రాకెట్ మొత్తానికి, అంటే ప్రతి పదం ఆ బ్రాకెట్లు ఉండే ఈ ప్రతి పదానికి కూడా స్క్వేర్ వస్తుంది. -1. సో ఇక్కడ బి స్క్వేర్ ఉంది, ఇక్కడ డినామినేటర్లో, ఇక్కడ డినామినేటర్లో ఏం లేదనుకుంటే 1 ఉందనుకో, ఇంకా బి స్క్వేర్కు 1కు ఎల్సిఎం. దీస్ టూ ఆర్ ఇన్ దీస్ టూ ఫ్రాక్షన్స్ డినామినేటర్ ఆర్ నాట్ సేమ్ హియర్. డినామినేటర్ సమానంగా లేవు కాబట్టి ఆ అన్లైక్ ఫ్రాక్షన్స్ విజాతి భిన్నాలను కలపడం కానీ తీసేయడం కానీ చేసినప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి. సజాతి భిన్నాలు అయితే సులభం, కలపడం కానీ తీసేయడం కానీ, అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ. ఇక్కడ విజాతి భిన్నాలు అనుకోండి, ఇది బి స్క్వేర్, ఇది 1 ఉందంటే వదిలేసుకో. ఇంకా బి స్క్వేర్ అంటే బి స్క్వేరే అవుతుంది. బి స్క్వేర్ ఎగ్జాక్ట్గా దేంతో డివైడ్ అవుతుంది, బి స్క్వేర్ 1 వదిలిపెట్టు బి స్క్వేరే ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ ఫస్ట్ టర్మ్లో డినామినేటర్లో ఏముంది, ఈ ఎల్సిఎంను ఏం చేస్తావు, ఇప్పుడు తీసిన ఎల్సిఎంను ఫస్ట్ టర్మ్ ఉండే ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకో, మొదట ఉండే ఫ్రాక్షన్ మొదటి పదం ఉండే భిన్నం తీసుకో. ఇక్కడ ఈ భిన్నంలో హారం ఏముంది, డినామినేటర్ బి స్క్వేర్. ఈ ఎల్సిఎంను ఈ డినామినేటర్తో డివైడ్ చేయి. బి స్క్వేర్తో ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం. ఈ కోసెంట్ను తెచ్చి ఇక్కడ ఉండే న్యూమరేటర్తో మల్టిప్లై చేయి. 2a స్క్వేర్ ఇంటూ 1, 2a స్క్వేర్ ఇంటూ 1, 2a స్క్వేర్ మైనస్. ఇక్కడ డినామినేటర్లో ఏముంది, ఈ డినామినేటర్లో సెకండ్ ఫ్రాక్షన్లో రెండవ టర్మ్ ఉండే ఈ భిన్నంలో హారంలో ఏముంది, 1 ఉందా. ఈ ఎల్సిఎం ఈ 1 చేత డివైడ్ చేయి. బి స్క్వేర్ 1 చేత ఎన్ని టైమ్స్ పోతుంది, బి స్క్వేర్ టైమ్స్ పోతుంది. సో 1 ఇంటూ బి స్క్వేర్. ఈ కోసెంట్ తెచ్చి ఇక్కడ ఈ న్యూమరేటర్తో మల్టిప్లై చేయి. బి స్క్వేర్ ఇంటూ 1, బి స్క్వేర్. సో అదే ఆన్సర్, 2a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై బి స్క్వేర్. therefore అని sin alpha cos beta ఇచ్చిన ప్రాబ్లం రైట్. sin alpha cos beta minus cos alpha sin beta is equal to 2a square minus b square by b square. a square minus b square by b square. therefore అని బాగా రాయాలి చివరిలో. నెక్స్ట్ వాడికి సెకండ్లో 3 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ థర్డ్లో ఫస్ట్ వన్. ఏమి ఇస్తున్నారో చూస్తున్న ప్రాబ్లం. థర్డ్లో ఫస్ట్ వన్. ఇఫ్ cos A is equal to cos B is equal to -1/2 and A does not lie in the second quadrant and A does not lie in the
second quadrant, second quadrant, and B does not lie in third quadrant, and B does not lie in third quadrant, find the value of cosine B minus 3 tan A whole divided by tan B plus sin A. Tan B plus sin A plus sin A. Problem ఏమి ఇస్తున్నారు? cos A is equal to cos B is equal to minus 1 by 2. cos A minus 1 by 2 నే cos B కూడా minus 1 by 2 నే అని ఇస్తున్నాడు వాల్యూ. అయితే A does not lie in the second quadrant. A యాంగిల్ A రెండవ పాదంలో లేదు, మరియు B మూడవ పాదంలో లేదు. అయితే దీని విలువ చూస్తాం. ముందు ఇచ్చినది రాసుకోండి, తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. cos A is equal to cos B is equal to minus 1 by 2, మరియు A రెండవ పాదములో లేదు, మరియు B ఎక్కడ లేదనుకున్నాడు? మూడవ పాదం, థర్డ్ క్వాడ్రంట్, మూడవ పాదములో లేదు. అయితే అదొది దీని వాల్యూ 4 sin B minus 3 tan A by tan B plus sin A విలువ కనుక్కోండి. ఇది కండిషన్. cos A is equal to cos B ఇస్తున్నారు, వాళ్ళ వాల్యూ minus 1 by 2. ఇంకా ఏం చెప్తున్నారు? A రెండవ పాదంలో లేదు, కోణం A రెండవ పాదంలో లేదు, B మూడవ పాదంలో లేదు. అయితే నువ్వు ఈ విలువ కనుక్కో. దీని విలువ ఎంత? ముందు ఇచ్చినది రాసుకో. given that cos A is equal to, ముందు ఒకటి రాసుకుందాం. given that cos A is equal to minus 1 by 2 and A does not lie in the second quadrant వల్ల ఇస్తున్నారు. ఇందులో ఒకటి రాసుకున్నా, మళ్ళీ నెక్స్ట్ cos B మళ్ళీ తీసుకున్నాం. cos A is equal to minus 1 given that and A does not lie in the second quadrant. తెలుగు మీడియం వాళ్ళు cos A is equal to minus 1 by 2 మరియు A రెండవ పాదంలో లేదని ఇవ్వబడినది. రెండవ పాదములో లేదు అని ఇవ్వబడినది. cos A is equal to minus 2 1 by 2. A రెండవ పాదంలో లేదని ఇవ్వబడినది. సో ఇంప్లాయస్ చూడండి, ఇక్కడ గమనించండి. 0 degrees, 90 degrees, 180 degrees, 270 degrees, 360 degrees. So
కాస్ ఏ వాల్యూ ఏమిస్తున్నాడో నెగిటివ్ రుణాత్మక విలువ. ఏమన్నా కానీ లేండి, అది వాల్యూ ఏమో నెగిటివ్, నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి, మైనస్ గుర్తుంది కాబట్టి రుణాత్మకం విలువ. కాస్ ఏ అనేది రుణాత్మకం ఏ పాదాలలో అవుతుందో చూస్తాం. ఫస్ట్ మొదటి పాదంలో అన్ని త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు కూడా ధనాత్మకమే. అంటే ఏ అనే యాంగిల్ ఫస్ట్ క్వాడ్రాంట్లో ఉండదు. బికాస్ all the values of trigonometrical ratios are positive in the first quadrant. అర్థమైందా? That's why A does not lie in the first quadrant. ఉండదు ఏ అంటే మొదటి పాదంలో అన్ని త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు కూడా ధనాత్మకమే కాబట్టి ఇక్కడ కాస్ ఏ నెగిటివ్ ఇస్తున్నాడు. కాస్ ఏ నెగిటివ్ అంటే ఇక్కడ ఉండేదానికిలే అన్ని ధనాత్మకమే, ఇక్కడ అందరూ సమానమే ధర్మసత్రం కాబట్టి కాస్ ఏ నెగిటివ్ అయ్యేదానికి ఇక్కడ అవకాశం లేదు, వీళ్ళు లేదు, అన్ని ధనాత్మకమే. అంటే మొదటిది ఫెయిల్యూర్ అయిపోయి సెకండ్ క్వాడ్రాంట్ దగ్గర. నెక్స్ట్ సైన్ కోసికెంట్ పాజిటివ్ సెకండ్ క్వాడ్రాంట్లో, రిమైనింగ్ రేషియోస్ ఆర్ నెగటివ్. ఇక్కడ కాస్ ఏ నెగిటివ్ సరిపోతుంది ఇక్కడ. అంటే సెకండ్ క్వాడ్రాంట్లో యాంగిల్ ఏ ఉండొచ్చు. ఇదో కండిషన్. సైన్ కోసికెంట్ ధనాత్మకం, ఇక్కడ కాస్ రుణాత్మకమే, కాస్ నెగిటివ్ సెకండ్ క్వాడ్రాంట్లో. అంటే యాంగిల్ ఏ ఇక్కడ ఉండొచ్చు సెకండ్ క్వాడ్రాంట్లో. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రే ఇక్కడ నుంచి వచ్చి అంటే సెకండ్ క్వాడ్రాంట్లో ఉండొచ్చు యాంగిల్ ఏ సెకండ్ క్వాడ్రాంట్లో ఉండొచ్చు. ఇంకా ఎక్కడ ఉండొచ్చు చూస్తాం. థర్డ్ క్వాడ్రాంట్లో చూస్తాం. థర్డ్ క్వాడ్రాంట్లో ఏవేవి పాజిటివ్? టాన్ కాట్ పాజిటివ్, రిమైనింగ్ రేషియోస్ ఆర్ నెగటివ్. అంటే ఇక్కడ టాన్ కాట్ ధనాత్మకం, మిగిలినవి రుణాత్మకం. అంటే మిగిలిన వాటిలో కాస్ కూడా ఉంది, కాస్ రుణాత్మకమే వాళ్ళు ఇస్తున్నది. అంటే ఏ మూడవ పాదంలో కూడా ఉంటుంది. అంటే ఈడ కూడా ఉండొచ్చు, ఈ నుంచి స్టార్ట్ అయితే ఈడ కూడా ఉండొచ్చు యాంగిల్ ఏ. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రాంట్లో చూస్తాం. ఫోర్త్ క్వాడ్రాంట్లో కాసు సీకెంట్ పాజిటివ్ ధనాత్మకమైతే, కానీ ఈడ ఏమి ఇస్తున్నారు? కాస్ ఏ వాల్యూ నెగటివ్ అని ఇస్తున్నాడు. ఈడ పాజిటివ్ మనం చెప్పిన సూత్రం ప్రకారము. అంటే ఏ డస్ నాట్ లై ఇన్ ద ఫోర్త్ క్వాడ్రాంట్, ఉండదు. ఏ అనేది ఫోర్త్ క్వాడ్రాంట్లో ఉండేదానికి అవకాశం లేదు. ఫస్ట్ క్వాడ్రాంట్లో ఉండదు ఏ, ఫోర్త్ క్వాడ్రాంట్లో ఉండదు. ఉంటే ఎక్కడ ఉండొచ్చు? సెకండ్ క్వాడ్రాంట్లో ఉండొచ్చు, థర్డ్ క్వాడ్రాంట్లో ఉండొచ్చు. ఎందుకంటే కాస్ ఏ నెగటివ్ కాబట్టి. ఏ అనే యాంగిల్ సెకండ్ క్వాడ్రాంట్లో, దీన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి యాంగిల్ ఏ కోణము ఏ అనేది రెండవ పాదంలో కానీ మూడవ పాదంలో కానీ ఉండొచ్చు. బట్ అకార్డింగ్ టు ది ప్రాబ్లం ఏ డస్ నాట్ లై ఇన్ ద సెకండ్ క్వాడ్రాంట్. ఇక్కడ ఫెయిల్యూర్ అంటున్నారు వాళ్ళు, వద్దు అంటున్నాడు. ఇంకా ఎక్కడ ఉంటుంది? యాంగిల్ థర్డ్ క్వాడ్రాంట్లో ఉంటుంది. అర్థమైందా? ఇంప్లాయస్ రాసుకోండి. ఏ యాంగిల్ ఏ ఇస్ ఇంప్లాయస్ ఏ లైస్ ఇన్ ద third quadrant. A lies in the third quadrant. తెలుగు మీడియం వాళ్ళు ఏ మూడవ పాదములో, ఉండును. ఇప్పుడు అదేవిధంగా కాస్ బి రాసుకున్నాం. కాస్ బి ఈజ్ ఈక్వల్ టు -1/2. కాస్ బి కూడా దీన్ని సరే ఏ మూడవ పాదంలో ఉండును. దీన్ని ఇప్పుడే వేస్తే సరిపోతుందా? సరేలే. నెక్స్ట్ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు -1/2. ముందు యాంగిల్ డిసైడ్ చేసుకోండి. కాస్ బి వాల్యూ నెగిటివ్ అంటున్నాడు. ఇప్పుడే చెప్పినాం కాస్ బి నెగిటివ్ అయినప్పుడు బి అనే యాంగిల్ ఎక్కడెక్కడ ఉంటుంది? సెకండ్ క్వాడ్రాంట్లో కానీ థర్డ్ క్వాడ్రాంట్లో కానీ ఉంటుంది. అంటే ఏం ఇస్తుంది? కాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆల్సో గివన్ దట్ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు -1/2 అండ్ బి డస్ నాట్ లై ఇన్ థర్డ్ క్వాడ్రాంట్ కదా. ఇది థర్డ్ క్వాడ్రాంట్ ఇచ్చింటాడు. బి డస్ నాట్ లై in the third quadrant. B does not lie in the third quadrant. తెలుగు మీడియం వాళ్ళు sin cos B is equal to -1/2 మరియు B
మూడవ పాదంలో లేదు అని ఇవ్వబడినది అని కూడా ఇవ్వబడినది. మూడవ పాదంలో లేదు అని కూడా, ఇది కూడా ఇస్తున్నారు కండిషన్, అని కూడా ఇవ్వబడినది. సో కాస్ బి అనేది నెగిటివ్ వాల్యూ కాబట్టి, రుణాత్మక విలువ కాబట్టి బి అనేది ఏ క్వాడ్రాంట్లో ఉండొచ్చు, మొదటి దాన్ని మాత్రమే. కాస్ ఏ వాల్యూ మాత్రమే నెగిటివ్ అంటే రెండవ పాదంలో కానీ మూడవ పాదంలో కానీ బి ఉండొచ్చు, యాంగిల్ బి ఉండొచ్చు, కోణం ఉండొచ్చా అంటే. బట్ అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ బి డస్ నాట్ లై ఇన్ ద థర్డ్ క్వాడ్రాంట్ అంటున్నాడు. బి అనేది మూడవ పాదంలో తీసుకోవాలంటున్నారు వాళ్ళు. ఉంటుంది ఫార్ములా ప్రకారం కానీ వద్దంటున్నాడు. అంటే ఇంకా ఎక్కడ ఉంటుంది, మూడవ పాదంలో లేకుంటే పాసిబిలిటీ అయ్యేది సెకండ్ క్వాడ్రాంట్, థర్డ్ క్వాడ్రాంట్. వాళ్ళు మూడవ పాదంలో వద్దు, ఇక్కడ అవకాశం లేదు అంటున్నారు. సెకండ్ క్వాడ్రాంట్లో ఉంటుంది. ఇంప్లాయిస్ బి లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రాంట్. బి లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రాంట్ ఇంప్లాయిస్ బి తెలుగు మీడియం వాళ్ళు రెండవ పాదంలో ఉండును. ఇది రెండవ పాదంలో ఉండును. ఇది అవసరం కాబట్టి లాస్ట్ ఉంచుకున్నాం. ఇంకా ఇప్పుడు యాంగిల్ ఎక్కడ ఉండేది డిసైడ్ చేసుకున్నాం. ఇంకా ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని మనకు కావాల్సిన దాంట్లో ఏ ఏ రేషియోస్ కావాలో అవి కనుక్కుందాం. ఫస్ట్ cos A is equal to, ఇది ముందు ఇది తీసుకున్నాం. cos A is equal to -1/2. cos A రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకో, యాంగిల్ ఏ. ఇక్కడ యాంగిల్ ఏ వస్తుంది కాబట్టి ఈ వర్టెక్స్ ఏ వచ్చేటట్టు తీసుకో, ఏబిసి పేరు పెట్టు. cos A is equal to adjacent side by hypotenuse, ఆసన్న భుజము బై కర్ణము. ఇంకా మనం పైథాగరస్ థీరం ద్వారా రిమైనింగ్ సైడ్ కనుక్కోవచ్చు. ఏ విధంగా కనుక్కోవచ్చు చూద్దాం. ఈ రెండు భుజాల వర్గాల మొత్తము ఈ కర్ణం మీది వర్గానికి సమానం అంటాడు. అంటే అప్పుడు ఏసీ స్క్వేర్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. ఈ రెండు భుజాల వర్గాల మొత్తం ఈ కర్ణము మీది వర్గానికి సమానం. పైథాగరస్ సిద్ధాంతం అదే చెప్తుంది. ఈ రెండు సైడ్స్ను స్క్వైర్ చేసి యాడ్ చేస్తే ఆ వచ్చినది ఈ హైపోటెనస్ స్క్వైర్కు ఈక్వల్ అవుతుంది అని చెప్తుంది పైథాగరస్. ఇక్కడ బీసీ తెలియదు, అదే కనుక్కోవాలి మనం. బీసీ స్క్వైర్ ప్లస్ సిఏ అంటే 1 స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అంతా 2 స్క్వైర్ అంటే 4. సో బీసీ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వైర్ అంటే 1. 1 స్క్వైర్ అంటే 1 2 టైమ్స్ మల్టిప్లై చేయమని. 1 2 టైమ్స్ 1 into 1. 1లో ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1 ఈజ్ ఈక్వల్ టు 4. ఇది ఏబి 2 ఉంది, 2 స్క్వేర్ 4 అయింది, డైరెక్ట్ వేసిన. బీసీ స్క్వేర్ మనకు బీసీ కావాలి కాబట్టి ఈ +1 కుడి చేతి వైపు పంపించుకో, ఎడమ చేతి ఉండే ఈ ప్లస్ కుడి చేతి వైపు పోతే ఏమవుతుంది, +1 మైనస్ అవుతుంది, గుర్తు మారుతుంది. ఈ 4 అట్లే ఉంటుంది, +1 మైనస్ అవుతుంది. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 - 1 3. బీసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అవతలికి పోతే రూట్ అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. బీసీ స్క్వేర్ అవతలికి పోతే ఈ స్క్వేర్ అవతలికి పోతుంది, స్క్వేర్ అవతలికి పోతే స్క్వేర్ అవతలి రూట్ అవుతుంది, దానికి ముందు ప్లస్ ఆర్ మైనస్ గుర్తు వస్తుంది. ఏమన్నా ప్లస్ ఆర్ మైనస్ అవి వదిలిపెట్టు, మైనస్ ఉన్నా కూడా ప్లస్ తీసుకోండి, √3 తీసుకోండి. బీసీ ఏమొచ్చాయి సైడ్ √3. ఫ్రమ్ ది ఫిగర్ పటము నుండి మనకి ఏమేమి అవసరము అంటే ఏ యాంగిల్ అంటే కాస్ ఏ నుంచి ఏం కనుక్కోవచ్చు, ట్యాన్ ఏ సైన్ ఏ కనుక్కోవచ్చు. రాసుకోండి, మనకి అవసరమైన లెక్కలో ట్యాన్ ఏ వాల్యూ సైన్ ఏ వాల్యూ అవసరమవుతున్నాయి. దేన్ని ఉపయోగించుకుంటున్నాం, కాస్ ఏని ఉపయోగించు.
సో tan A from the figure, tan A is equal to ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఎదుటి భుజము బై ఆసన భుజము. ఎదుటి భుజం ఎంత ఉంది? √3 బై ఆసన భుజము 1. √3/1 అంటే √3. నెక్స్ట్ sin A is equal to రేషియో ఫార్ములా ఏమి? sin A కు sin θ ఎదుటి భుజము బై కర్ణము, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఏముంది? √3 బై హైపోటెనస్ ఎంత ఉంది? 2. బట్ ఏ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రాంట్. ముందు తయారు చేసి పెట్టుకున్నాం చూడండి మనం. బట్ ఏ లైస్ ఇది రాయాలా, లేకపోతే ప్రాబ్లం తప్పైపోతుంది, సైన్స్ మారిపోతాయి. బట్ ఏ లైస్ ఇన్ ద థర్డ్ క్వాడ్రాంట్. But A lies in the third quadrant. Yeah. So third quadrant. So తెలుగు మీడియం వాళ్ళు కావున కానీ ఏ మూడవ పాదములో ఉన్నది కనుక సో ఏ లైస్ ఇన్ ద థర్డ్ క్వాడ్రాంట్. ఏ అనేది మూడవ పాదంలో ఉంది కాబట్టి మూడవ పాదంలో tan A ఏమవుతుంది? మూడవ పాదంలో tan పాజిటివే, దానికి గుర్తు మారదు, అంటే √3 ప్లస్ √3. సైన్ ఏమవుతుంది? tan cot మాత్రమే ధనాత్మకాలు. sin A అనేది మూడవ పాదంలో ఉంది కాబట్టి tan A వాల్యూ మూడవ పాదంలో ఏమవుతుంది? ధనాత్మకమే, అంటే ప్లస్సే, ఇక్కడ గుర్తు మారదు. నెక్స్ట్ మూడవ పాదంలో sin A ఏమవుతుంది? sin A విలువ రుణాత్మకము, సైన్ నెగిటివ్ అవుతుంది మూడవ పాదంలో. tan cot మాత్రమే ధనాత్మకాలు, అంటే మైనస్ sin A వాల్యూ రుణాత్మకం, అంటే మైనస్ అవుతుంది. -√3/2. నెక్స్ట్ అదేవిధంగా cos B ఈజ్ ఈక్వల్ టు నుంచి కనుక్కోండి. cos B నెక్స్ట్ cos B ఈజ్ ఈక్వల్ టు ఎంత? అది కూడా -1/2ని. ఇక్కడ యాంగిల్ మారుతుంది, ఇది B అవుతుంది, ఇక్కడ B వస్తుంది వర్టెక్స్, ఇది A అనుకో, ఇది ABC. cos B ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము. సేమ్ ఇదే ప్రాసెస్, అదే వర్కింగ్ వస్తుంది చూడండి. అంటే ఇది మారుతాయి, ఇక్కడ నేమ్స్ మారుతాయి. ఇంకా అది మీరు వేసుకోండి. √3 వస్తుంది చూడండి, √3 వస్తుంది. ఏది? AC. ఇక్కడ మనకు cos B ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము. మనకి ఈ సైడ్ తెలియదు ముందు, అంటే AB² ప్లస్ AC² ఈజ్ ఈక్వల్ టు BC². AC² తెలియదు, ఈ రెండు తెలుసు, ఆసన్న భుజము కర్ణము తెలుసు. AC² అంటే AB² తెలుసు, 1² అంటే 1. AC² తెలియదు, అది అట్లే రాసుకో. BC 2². దాని ప్రకారము ఈ 1 స్క్వేర్ చేసుకుంటే 1 అవుతుంది. AC² అది 4 అవుతుంది, అవతలికి పోతే 4 - 1 అవుతుంది. 4 - 1 3 అవుతుంది. స్క్వేర్ పోతే అవతలికి పోతే రూట్ అవుతుంది. ఇంకా నేను వేయడంలా, మీరే వేసుకోండి. అదే సేమ్ వర్కింగ్, ఇంతకుముందు వేసిన దాన్ని వర్కింగ్, కాస్ట్ వర్కింగ్, కాకపోతే ఇక్కడ నేమ్స్ మారుతాయి అంతే, సైడ్స్ అదే వర్కింగ్. అర్థమైందా? కాబట్టి నేను వేయలే, ఇది √3 వస్తుంది, డైరెక్ట్ వేసిన, మీరే చేసుకోండి. అది cos B ఈజ్ ఈక్వల్ టు -1/2. ఇంకా మళ్ళా ఏం చేసినారు? cos B ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇచ్చినారా? ఫ్రమ్ ద ఫిగర్. ఇంకా దీని నుంచి ఫ్రమ్ ద ఫిగర్ సో మనకు tan A sin A వాల్యూస్ తెలిసినాయండి. ఫిగర్ నుంచి
పటము నుండి ఏమేం కావాలా? కాస్ బి నుంచి ఏమేం కావాలా? సైన్ బి కావాలా, ట్యాన్ బి కావాలా? సైన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణము, √3/2 సైన్ బి. నెక్స్ట్ ట్యాన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజము, √3/1 అంటే √3. బట్ బి లైస్ ఇన్ ద ఏ క్వాడ్రంట్లో ఉంది? సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. చూడండి, కనుక్కోగలిగినాం చూడండి వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి. సో బి రెండవ పాదంలో ఉన్నది కనుక, కానీ బి రెండవ పాదంలో, తెలుగు మీడియం వాళ్ళు, కానీ బి రెండవ పాదంలో ఉన్నది కనుక, బి రెండవ పాదంలో ఉందని మనం ముందు కనుక్కుంటాం. రెండవ పాదంలో ఉన్నది కనుక ఏమైతే రెండవ పాదంలో సైన్ బి ఏమవుతుంది? సైన్ వాల్యూ, సైన్ ధనాత్మకం అంటే ఇది మారదు, ప్లస్సే వస్తుంది. అంటే సైన్ బి ఈజ్ ఈక్వల్ టు √3/2 అంటే ప్లస్ √3/2. ఎందుకంటే సెకండ్ బి అనే యాంగిల్ సెకండ్ క్వాడ్రాంట్లో ఉంది కాబట్టి సైన్ బి విలువ, సైన్ అనేది రెండవ పాదంలో ధనాత్మకమే అవుతుంది కాబట్టి ఇది సైన్ బి ఈజ్ ఈక్వల్ ప్లస్ √3/2. గుర్తు మారదు. రెండవ పాదంలో బి అనేది రెండవ పాదంలో ఉంది కాబట్టి ట్యాన్ బి రెండవ పాదంలో ఏమవుతుంది? ట్యాన్ బి నెగటివ్ అవుతుంది, ట్యాన్ రేషియో నెగటివ్ వస్తుంది. ట్యాన్ బి వాల్యూ రుణాత్మకం అంటే ట్యాన్ బి ఈజ్ ఈక్వల్ టు -√3 ప్లస్ √3 ఉంది. కానీ బి రెండవ పాదంలో ఉంది కాబట్టి రెండవ పాదంలో సైన్ కోసెంట్ మాత్రమే ధనాత్మకాలు అవుతాయి, మిగతా రేషియోస్ వాల్యూస్ రుణాత్మకం అవుతాయి. అంటే కాబట్టి ట్యాన్ బి రుణాత్మకం. ఇప్పుడు అన్ని విలువలు తెలిసి సబ్స్టిట్యూట్ చేయడమే మనం. సో 4 సైన్ బి ఈజ్ ఈక్వల్ టు, లేదా ఇన్నే రాస్తుందో చూడండి, రాసుకో. 4 సైన్ బి -3 ట్యాన్ ఏ బై ట్యాన్ బి ప్లస్ సైన్ ఏ. 4 సైన్ బి -3 ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, మీరు ఈజ్ ఈక్వల్ టు అని అక్కడ నోట్బుక్లో సైడ్ రాసుకుని నేను కింద రాసుకుంటాను. 4 సైన్ బి ఇదో 700 చూడండి, √3/2 -3 ఇంటూ ట్యాన్ ఏ. ట్యాన్ ఏ ఎక్కడ ఉంది? ఇదో √3, ట్యాన్ ఏ 3√3 బై నెక్స్ట్ ట్యాన్ బి. ట్యాన్ బి ఎక్కడ ఉంది? 700 చూడండి, -√3 ట్యాన్ బి ప్లస్ సైన్ ఏ. సైన్ ఏ ఎక్కడ ఉంది? 700 చూడండి, సైన్ ఏ అవి రాస్తున్నా వాల్యూస్. సైన్ ఏ ఎంత? -√3/2 ప్లస్ ఆఫ్ -√3/2. దీని సింప్లిఫికేషనే, అంత వాల్యూస్ అన్ని కనుక్కున్నాం, సబ్స్టిట్యూట్ చేసినాం, ఇంకా సింప్లిఫికేషనే. ఇది 2 2s పోతుంది చూడండి, ఇక్కడ 2 2s పోతుంది. 2√3 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -3√3 బై -√3 ప్లస్ ఇంటూ -√3/2. సో న్యూమరేటర్లో ఫస్ట్ టర్మ్లోంచి సెకండ్ టర్మ్లోంచి ఉమ్మడిగా ఏ బయటపడుతుంది? √3 ఉంది ఫస్ట్ టర్మ్లో, సెకండ్ టర్మ్లో √3 ఉంది బయటపడి. అయినా చేయొచ్చు, √3 కామన్ తీసుకుంటే క్యాన్సల్ అవుతుంది, కానీ సులభంగా ఉంటుంది. √3 కామన్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్లో ఏం మిగిలా? 2 మిగిలా, మైనస్ √3 పోతే సెకండ్ టర్మ్లో ఏం మిగిలా? 3 మిగిలా, బై ఇక్కడ కూడా √3 కామన్ తీసుకో. √3 కామన్ తీసుకుంటే ఫస్ట్ టర్మ్లో ఏం మిగిలా? -1 మిగిలా, మళ్ళీ చూడండి -1. నెక్స్ట్ సెకండ్ టర్మ్లో √3 పోతే ఇక్కడ 1 మిగిలా బై 2. మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇది వస్తుందో లేదో చూడు, నీకు డౌట్ ఉంటే. ప్లస్ ఇంటూ మైనస్ √3 ఇంటూ 1 √3 ప్లస్ ఇంటూ మైనస్ √3 ఇంటూ 1/2 √3/2 వస్తుంది. కామన్ తీసుకున్నాం, సరిపోయింది, గుర్తు వస్తా.
ఈ √3 అలా క్యాన్సల్ అవుతుంది, ఈజీ అవుతుందని చెప్పిన, లేకపోతే డైరెక్ట్ అట్లే చేయొచ్చు. 2√3 మైనస్ 3√3 అంటే -√3 వస్తుంది. ఏ ఇబ్బంది అట్లా కూడా వస్తుంది. కాకపోతే ఇట్లా ఉంటుంది, ఇది ఈజీగా ఉంటుంది సింప్లిఫికేషన్. 2 - 3 ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంది. బిగ్గెస్ట్ నెంబర్ ఏది 3. 3లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయి, ఎంత వస్తుంది 1. బిగ్గెస్ట్ నెంబర్కు సైన్ ఏముంది మైనస్ తగిలించు. -1 అంటే న్యూమరేటర్ -1 హోల్ డివైడెడ్ బై, ఇక్కడ ఈ రెండు ఫ్రాక్షన్స్ ఈడ 1 ఉంది, ఏం లేకపోతే 1 ఉంది అనుకో ఫస్ట్ టర్మ్లో 1/1. ఈడ 1 ఉంది డినామినేటర్లో, ఈ ఫ్రాక్షన్లో 2 ఉంది. ఈ రెండు డినామినేటర్స్ సేమ్ లేవు కాబట్టి ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్, విజాతి భిన్నాలు. విజాతి భిన్నాలు వచ్చినప్పుడు ఎల్సిఎం అంటే 1కు 2కు ఎల్సిఎం. 1కు 2 కంటే 1 వదిలేసుకో, ఇంకా 2 ఒకటే. 2 ఖచ్చితంగా దేంతో డివైడ్ ఏ ప్రైమ్ నెంబర్ 2 1s. 1 వదిలిపెట్టుకో, ఇంకా 2నే ఒక నెంబర్ వచ్చింది కాబట్టి అదే అవుతుంది ఇంకా ఎల్సిఎం. అంటే ఇక్కడ 2 ఎల్సిఎం. ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్లో ఫస్ట్ టర్మ్లో ఉండే ఫ్రాక్షన్లో డినామినేటర్ ఏముంది 1 ఉంది. ఈ ఎల్సిఎంను ఈ డినామినేటర్ చేత డివైడ్ చేయి. 1 2s 2 ఎగ్జాక్ట్గా 1 2s పోతుంది. ఇక్కడ వచ్చే కోసెస్ తీసుకొచ్చి దీంతో మల్టిప్లై చేయి, ఈ న్యూమరేటర్తో మల్టిప్లై చేయి. -1 × 2 -1 × 2 -2 మైనస్. ఇక్కడ సెకండ్ టర్మ్లో ఉండే ఫ్రాక్షన్లో డినామినేటర్లో ఏముంది 2. ఈ ఎల్సిఎంను ఈ డినామినేటర్తో డివైడ్ చేయి, అంటే 2తో ఈ ఎల్సిఎంను డివైడ్ చేయి. 2తో 2 అంటే 1 టైం పోతుంది. ఈ కోసెట్ను తెచ్చిచ్చి ఈ న్యూమరేటర్తో మల్టిప్లై చేయి. 1 × 1 1. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తుంటే -1 బై -2 -1 రెండింటికి మైనస్ ఏముంది గుర్తు. అట్లాడప్పుడు ఈ రెండింటిని కలుపు ఫస్ట్. 2 + 1 3. రెండింటికి గుర్తు ఏముంది -3 -3/2 -3/2. సో న్యూమరేటర్లో ఇంటీజర్ ఉంది, డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది, నెగిటివ్ ఫ్రాక్షన్ ఉంది. ఏమన్నా ఉండనిలేండి. ఇక్కడ మైనస్ అంటే -1 ఆ న్యూమరేటర్లో ఉండేది అట్లే వస్తుంది. ఏమన్నా ఉండనిలేండి, న్యూమరేటర్లో ఇంటీజర్ ఉండని, ఏమన్నా ఉండని, హోల్ నెంబర్ ఉండని, ఫ్రాక్షన్ ఉండని, ఆ న్యూమరేటర్లో ఉండేది అట్లే రాసుకో. ఈ హోల్ డివైడెడ్ బై ఇంటూ అవుతుంది. ఈ ఫ్రాక్షన్ డినామినేటర్లో ఉండే ఈ ఫ్రాక్షన్ తలక్రిందుగా వేస్తుంది. -3/2 అంటే 2/-3. సో ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్లో ఫస్ట్ టర్మ్లో ఇక్కడ ఏం లేదనుకుంటే డినామినేటర్లో ఈ టర్మ్లో 1 ఉందనుకో, రెండు ఫ్రాక్షన్స్ను మల్టిప్లై చేయడం అంటే న్యూమరేటర్లో ఉండేవాటి న్యూమరేటర్లో మల్టిప్లై చేయి, డినామినేటర్లో ఉండేవాటి ప్లస్ ఇంటూ మైనస్ -1 × 2 2 బై ప్లస్ ఇంటూ మైనస్ -1 × 3 3 - get cancel 2/3 minus by minus also plus minus into minus plus అట్నే minus by minus also plus అర్థమైందా. ప్లస్ బై మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ అవుతుందో, ప్లస్ ఇంటూ మైనస్ ఎట్లా మైనస్ అవుతుందో ప్లస్ బై మైనస్ కూడా మైనస్ అవుతుంది. సో 2/3 therefore అని ఇచ్చిన ప్రాబ్లం రాసి 2/3. నెక్స్ట్ క్లాస్ చూస్తాం మిగతా ప్రాబ్లమ్స్.